డిసెంబర్ 31 పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మందుబాబులందరికీ మాత్రం సిపి సజ్జనార్ ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. డిసెంబర్ 31 పార్టీలు చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, కానీ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతారా డిసైడ్ చేసుకోండి అంటున్నారు. లాయర్ని వెతకడం కంటే గూగుల్లో క్యాబ్ వెతకడం చాలా ఈజీ అండ్ చాలా మంచిది అంటూ ఆయన ట్వీట్ చేశారు. డ్రింక్ చేసావా, స్టీరింగ్కి సలాం కొట్టు, క్యాబ్ ఎక్కువ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మా డాడీ ఎవరో తెలుసా అంటే ఇకపై కుదరదు, మరా బాప్ కోనే మాలూం. ఇలాంటి డైలాగులు వర్కౌట్ అవ్వవని ఆయన సెన్సేషనల్ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇలా, మా డాడీ ఎవరో, క్యాబ్ ఈజ్ చీపర్ దాన్ చాలాన్ ఆర్ జైల్ టర్మ్. క్యాబ్ అనేది చాలాన్ల కంటే చీప్ కదా. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం కంటే క్యాబ్ బుక్ చేసుకోవడం మిన్నా అంటూ మొదటగా ఒక ట్వీట్ అయితే చేశారు. తర్వాత మియా సెలిబ్రేట్ రెస్పాన్సిబిలిటీ వర్ణ యాక్షన్ గ్యారంటీ, చాలా సర్కాస్టిక్గా చాలా క్రిటిసైజ్ చేస్తూ హైదరాబాదీ స్లాంగ్ అని కూడా యూజ్ చేస్తూ మియా అంటూ కూడా అడ్రస్ చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ట్వీట్ మనం చూస్తే, మియా డ్రింక్ కియా తో స్టీరింగ్ కో సలాం బోల్కే క్యాబ్ బుక్ కరో, క్యాబ్ పకడో. సో తాగండి, తాగితే మాత్రం స్టీరింగ్కి సలాం కొట్టి, అంటే స్టీరింగ్ పట్టుకోకుండా కార్ని వదిలేసి క్యాబ్ని బుక్ చేసుకోండి, క్యాబ్ తీసుకోండి. గూగుల్ క్యాబ్ నాట్ లాయర్, అంటే జైలుకి వెళ్ళే పరిస్థితులు తెచ్చుకోకండి, లాయర్ని వెతుక్కునే పరిస్థితులు తెచ్చుకోకండి, దాని బదులు క్యాబ్ బుక్ చేసుకోండి గూగుల్ని యూజ్ చేసి అని చెప్పేసి సర్కాస్టిక్గానే చెప్తున్నారు, కొంత క్రిటిసైజ్ చేస్తూ సర్కాస్టిక్గా. అలాగే ఇంకొక ట్వీట్ మనం ఒకసారి అది కూడా చూస్తే, ఇటు గూగుల్ క్యాబ్ నాట్ లాయర్, అలాగే ఇలా మా డాడీ ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా, అన్న ఎవరో తెలుసా అని మా ఆఫీసర్స్కి అడగొద్దు, మేము మీ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తాము. వెహికల్స్ పక్కకు పెట్టి మళ్ళీ డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ యు ఆర్, మీ నాన్న ఎవరైనా, మీ డాడీ ఎవరైనా, మీ అంకుల్ ఎవరైనా, మీ అన్నయ్య ఎవరైనా, మీ పర్సనల్ లైఫ్, మీ రిలేషన్స్ని కొంచెం ప్రైవేట్గానే పెట్టుకోండి కొంచెం అంటూ చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వెహికల్ పక్కకు తీయన్నప్పుడు సైలెంట్గా తీయండి. మా ఆఫీసర్స్ వెహికల్ తీయన్నప్పుడు వెహికల్ తీయకుండా వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేయకండి, వాళ్ళు వెహికల్ పక్కకు తీయనప్పుడు తీసేయండి. మళ్ళీ కోర్టులో ఎలాగో మనం కలుసుకుందాం, కోర్టులో పరిచయం చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, అప్పుడు మీ ప్రొఫైలు, మీ బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్డ్రాపు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడు చెప్పొచ్చు అంటూ సెన్సేషనల్ ట్వీట్స్ అనుకోవచ్చు ఒక రకంగా. చాలా సర్కాస్టిక్గా హైదరాబాద్ స్లాంగ్ యూజ్ చేస్తూ మొత్తానికి జెన్జిన్ టార్గెట్ చేస్తున్నారా ఏంటో తెలియదు, కానీ సజ్జనార్ సెన్సేషనల్ ట్వీట్స్, సర్కాస్టిక్ ట్వీట్స్, సెన్సేషనల్ ట్వీట్స్. 31కి పార్టీ చేసుకోండి, తాగండి, కానీ క్యాబ్ బుక్ చేసుకోవడం ఈజీ, కోర్టు మెట్లు ఎక్కుతావా, క్యాబ్ ఎక్కుతావా అంటూ ఆప్షన్స్, చాలా సర్కాస్టిక్గా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మొత్తం మీద ఒక స్వీట్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, సజ్జనార్ ఇస్తున్న ఈ ట్వీట్స్ అన్ని చాలా మిలేనియల్స్ని, యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తున్నట్టు ఒక హైదరాబాదీ స్లాంగ్లో, అలాగే కొంత సర్కాజం, కొంత క్రిటిసిజం కూడా యూజ్ చేశారు. దీని మీద ఎలా ఉంది రెస్పాన్స్ సోషల్ మీడియాలో, ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎస్ కళ్యాణ్, మందు బాబులకు సిపి సజ్జనార్ ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే న్యూ ఇయర్ వేడుకగా 31 నైట్ ప్రతి ఒక్కరు కూడా బార్ అండ్ రెస్టారెంట్లు అండ్ పబ్లకి ఎగబడతా ఉంటారు, ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుని మరీ వెళ్తా ఉంటారు. అదే సమయంలో మీరు ఎంతసేపు అయినా మీరు పార్టీ చేసుకోండి, మేము పబ్బులకు ఒక రిస్ట్రిక్షన్ పెట్టాం, వాటికంటే ఒక టైమింగ్ పెట్టాం, ఆ తర్వాత మీరు తాగి రోడ్ల మీదకి గనక స్టీరింగ్ పట్టారో ఇక మీరు కోర్టులు మెట్టకాల్సిందంటూ కూడా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తా ఉన్నారు. ఒక చిరంజీవి స్టైల్లో ఒక స్వీట్ వార్నింగ్ అన్నట్టు కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మీరు కనుక మద్యం సేవించి మీరు బయటకు వచ్చిన సమయంలో కాస్త కష్టం కాదనుకొని మీ వెహికల్ అక్కడే వదిలేసి ఒక క్యాబ్ ని ఆశ్రయించి ఒక క్యాబ్ ని బుక్ చేసుకొని మీరు కనుక మీ ఇంటికి సేఫ్ గా ఇంటికి కనుక వెళ్తే అది మీకు, మీ ప్రైవసీకి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంచిది. అలా కాదు, కుదరదు అన్నట్టుగా మీరు ఆ స్టీరింగ్ పట్టి, మీరు మద్యం సేవించి స్టీరింగ్ పట్టి రోడ్ల మీద కనుక వస్తే తెల్లవారుజామున 4-5 వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడతాయి. ఆ రోజు కనుక మీరు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే కనుక మీకు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరున్నా సరే మేము పట్టించుకోము, మీ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసుకోవాలనుకున్నా కోర్టులోనే తెలుసుకుంటాం, మీరు కోర్టు ముందు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ ఏంటో అప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా తతంగం వద్దు, మేము సేఫ్ గా ఉండాలి, మా ప్రైవసీ మాకు గుట్టుగా ఉండాలి, మాకు ఎవరు తెలియద్దు అనుకుంటే
సేఫ్ గా మీరు వెళ్ళండి, పార్టీ చేసుకోండి, అలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. కానీ ఇలా తాగి మీరు కనుక కారు తోలుతూ హైవేల మీదకి ఎక్కి యాక్సిడెంట్లు చేసి మరొకరి ప్రాణాల మీద కనుక తెస్తే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక చిరంజీవి తనదైన స్టైల్, ఒక చిరంజీవి ఎలా ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్టాడు, అలా సజ్జనార్ కూడా ఒక స్వీట్ వార్నింగ్ వేయడం జరుగుతా ఉంది. ఇప్పటికే డ్రగ్స్ రహితంగా చేస్తున్నారు హైదరాబాద్ ని మొత్తం కూడా. ఈగల్ టీం చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉంది. న్యూ ఇయర్ వేడుకగా హైదరాబాద్ కి గోవా నుంచి అటు ముంబై నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్న నేపథ్యంలో పలు ప్రదేశాల నుంచి కూడా ముట్టడి చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బార్ అండ్ రెస్టారెంట్లకు పబ్లకి డ్రగ్స్ రాకుండా న్యూ ఇయర్ పార్టీలో ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది లేకుండా చేస్తామంటూ కూడా సిపి సజ్జనార్ గతంలో చెప్పడం జరిగింది. అదే విధంగా పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు మద్యం విషయంలోనూ అండ్ అలాగే డ్రగ్స్ విషయంలోనూ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది పబ్లకు కూడా. సుమారుగా 12:30 తర్వాత మీరు ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఇవ్వడం, సౌండ్ అండ్ అవన్నీ కూడా బంద్ చేయాలి. 1 o'clock కల్లా అందరూ పబ్ ని వెక్కి చేసి వెళ్ళిపోవాలంటూ పబ్లకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఎవరైనా 1 గంట తర్వాత 1:30 తర్వాత ఎవరైనా ఈ సౌండ్స్ రన్ చేసినా, ఇంకా ఆల్కహాల్ సేవిస్తూ ఇంకా పబ్ ని నిర్వహించినా వాటిని సీజ్ చేస్తామంటూ కూడా సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరాన్ని కొత్తగా మీ ఫ్యామిలీతో జరుపుకోండి. తెల్లారు లేస్తే మీకు అన్ని పనులు ఉంటాయి. ఒక్క రోజుతో మునిగిపోయేది కాదు. మీరు మద్యం సేవించి వేరే వారిని కొద్ది వారి జీవితంలో విషాద ఛాయలు నింపొద్దు. అలాగే మీ జీవితంలో ఒక చేదు అనుభవాన్ని న్యూ ఇయర్ పరంగా మిగిల్చుకోవద్దు. ఈ స్వీట్ వార్నింగ్ ని చాలా జాగ్రత్తగా అనుసరించండి. క్యాబ్స్ బుక్ చేసుకుని సేఫ్ గా ఇంటికి వెళ్ళినట్టు కూడా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తా ఉంది కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన పెట్టిన ట్వీట్స్, మనం ఒక్కసారి ఆ ట్వీట్స్ చూస్తే కనుక 3 లాంగ్వేజెస్. ఒక దగ్గర ఏమో హైదరాబాదీ స్లాంగ్లో మియా दारू पीने के बाद पार्टी करने के बाद क्या पकड़ो, నాట్ చలాన్ ఓర్ నాట్ జైల్ టర్మ్ అంటూ ఇటు హైదరాబాద్ స్లాంగ్లో ఒక ట్వీటు, ఒక ప్రాపర్ ఇంగ్లీష్లో ఇంకొక ట్వీటు, ఫుల్ ఇంగ్లీష్లో ఒక ట్వీట్ పెట్టారు. ఇదేమో మియా డ్రింక్ కియా తో స్టీరింగ్ కో సలాం కరో ఆర్ క్యాబ్ పక్డో. సో చాలా క్లియర్గా స్టీరింగ్ కో సలాం కరో క్యాబ్ పక్డో, మియా అనే ఈ టర్మినాలజీ, ఈ లాంగ్వేజ్ ఇదంతా కూడా ప్రాపర్ హైదరాబాదీ టర్మినాలజీ, హైదరాబాదీ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. సో యంగ్స్టర్స్ని, హైదరాబాదీస్ అందరినీ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ట్వీట్ చేశారు. దాని తర్వాత పైన ఇంకొకటి తెలుగు వర్డ్స్ని కూడా యూజ్ చేస్తూ ఇంకొక ట్వీట్ కూడా ఆయన చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అని అంటే, మా నాన్న ఎవరో మీకు తెలుసా, మా అంకుల్ ఎవరో మీకు తెలుసా, మా అన్న ఎవరో మీకు తెలుసా అని ఇట్లా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, లేకపోతే మీ ఫ్యామిలీ స్టేటస్ గురించో, లేకపోతే మీకున్న కనెక్షన్స్ గురించో మాట్లాడకండి. జస్ట్ వెహికల్స్ పక్కకు పెట్టామన్నట్టు పక్కకు పెట్టండి. బ్రీత్ అనలైజర్ పెట్టినప్పుడు మీరు దాన్ని బ్రీత్ చేయండి, అంతే. మిగతాది ఏదైనా ఉంటే కోర్టులో పరిచయం చేసుకుందాం. కోర్టులో మీ పర్సనల్ రిలేషన్షిప్స్, మీ స్టేటస్ ఏదైనా ఉంటే అక్కడ చూద్దామని చాలా సర్కాస్టిక్గా, అంటే మీరు ఎవరైనా మాకు అనవసరం, 0 tolerance టు డ్రంక్ పీపుల్ అని చెప్పేసి కింద హ్యాష్ట్యాగ్ తర్వాత కూడా పోలీస్ బోలేతో 0 tolerance. పోలీసులు అంటే అసలు ఈ తగ్గేదే లేదు అన్న స్టేట్మెంట్ అనుకోవచ్చు ఒక రకంగా. 0 tolerance టు డ్రంక్ పోలీస్ బోలేతో. సో చాలా క్లియర్గా ఒక వార్నింగ్, ఒక స్వీట్ వార్నింగ్ యంగ్స్టర్స్ అందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. మేము ఆల్రెడీ పబ్స్ అన్నిటికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, సో అండ్ సో టైమింగ్స్ దాకానే రన్ చేయాలని. సో దాని తర్వాత మీరు వెహికల్స్ యూస్ చేసే బదులు, వెహికల్స్ని డ్రైవ్ చేసే బదులు హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకోండి, ఇంటికి వెళ్ళండి అంటూ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సిటీలో ఉన్న కొన్ని స్పాట్స్ కానీ, కొన్ని వ్యూ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ ప్లేసెస్ కావచ్చు, అలాగే ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా ఆ రోజు వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తారు. సో మీరు ఫ్లైఓవర్స్ ఎక్కడానికి, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ యూజ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. పార్టీ సేఫ్ అండ్ బీ సేఫ్. సో మొత్తం మీద ఇటు సజ్జనార్ చేస్తున్న ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఫాలో చేయండి. ప్లీజ్ కైండ్లీ టేక్ క్యాబ్స్ వెన్ యు ఆర్ డ్రంక్ అండ్ బీ సేఫ్. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన ఈ స్వీట్ వార్నింగ్ మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆయన యూజ్ చేసిన హైదరాబాదీ స్లాంగ్ కావచ్చు, ఇటు జనరేషన్స్, ఇటు జెన్జీని టార్గెట్ చేసుకుంటూ అన్ని లాంగ్వేజెస్లో, అన్ని స్లాంగ్స్లో కూడా ఆయన ట్వీట్స్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.